బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేరళ నర్స్ నిమిష ప్రియకైతే ఊరట లభించింది. ముఖ్యంగా ఏమెన్ దేశం దేశానికి సంబంధించిన కోర్టులో అయితే తన ఉరిశిక్ష నుంచి తమకు కాస్త ఉపశమనం అయితే కల్పించింది. తన ఉరిశిక్షను తాత్కాలిక వాయిదాగా ఇస్తూ తన ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఈ విషయంతో నిమిష కుటుంబ సభ్యులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తానికి కారణం కేంద్ర ప్రభుత్వం నిర్విరామంగా ఆ దేశ విదేశాంగ శాఖతో చేసిన ఈ ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాలు అయితే ఫలించినట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా భారతదేశం యొక్క విదేశాంగ మంత్రిత్వ శాఖ అయితే ఏమెన్ దేశం యొక్క మంత్రిత్వ శాఖతో అయితే నిరంతరంగా ఆ చర్చలు అలాగే వాదోపవాదాలు అయితే చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మొత్తం మీద ఈ కేసులో అయితే నిమిష ప్రియకైతే ఊరట లభించింది. తాత్కాలికంగా తన ఉరిశిక్షణ అయితే వాయిదా వేస్తున్నట్లు అక్కడి దేశం అయితే ప్రకటించింది. ఈ ప్రకటనతోటి నిమిష కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కృషికి తాము ఎంతో కృతజ్ఞత ఉంటున్నామని చెప్పేసి అయితే వారు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద నిమిష ప్రియకు ఉరిశిక్ష మరికొన్ని గంటల్లోనే తనకు ఉరిశిక్ష వేయాల్సిన ఆ పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే నిన్నటి వరకు ఆ ప్రయత్నాలు అయితే మొత్తం మీద నిన్నటి వరకు భారతదేశము రకరకాలుగా ప్రయత్నాలు అయితే చేసింది. కానీ ఇక చివరి ప్రయత్నంగా కూడా ఏం చేయలేమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి మంత్రాలు జరిపే ప్రక్రియలో అయితే ఇక కీలకంగా వ్యవహరించిన ఆ సందర్భం అయితే ఇప్పుడు ఫలించినట్టు తెలుస్తూ ఉన్నది. ఏదైతే బ్లడ్ మనీకి సంబంధించి అమౌంట్ ఉన్నదో $40 మిలియన్ల సంబంధించి ఆ మొత్తాన్ని కూడా కట్టే పరిస్థితిలోనే అంటే కట్టాల్సిన పరిస్థితికి అయితే వీరు ఓకే అన్నట్టు తెలిసింది. దానికి కూడా అక్కడ ఉన్న ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో దానికి కూడా వాళ్ళు దానికి ఒప్పుకున్నట్టయితే తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద దీనికి సంబంధించిన ఈ సంధి అయితే కుదిరినట్టు తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా అక్కడ ఉన్న ఏదైతే ఏమెన్ స్థానిక జైలు అధికారులతో కూడా భారతదేశ కేంద్ర మంత్రిత్వ శాఖ అయితే ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ తన గురించి అయితే తన గురించి తెలుసుకుంటా ఉన్నది. ఈ నేపథ్యంలోనే తన పైన ఏదైతే ఈ శిక్ష పడిందో ఉరిశిక్ష అయితే తాత్కాలికంగా అయితే దాన్ని నిలిపివేస్తున్నట్లు అక్కడి దేశ ప్రభుత్వం కూడా తెలిపింది. ఇదైతే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. నిన్నటి వరకు తన ఉరిశిక్ష దాదాపు నిన్న అయితే సుప్రీంకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఇక నిమిషం అయితే ఎవరు కాపాడలేరు, నిమిష ప్రియకు ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుందని చెప్పేసి ప్రపంచమంతా ముఖ్యంగా భారతదేశంలోని కేరళ ప్రాంతం వారు అయితే ఖచ్చితంగా అనుకున్నారు. ఇక తనని ఎవరు కాపాడలేరు, దేవుడే దిక్కు అంటూ తన గురించి అయితే ప్రార్థనలు చేసిన సందర్భాలు కూడా వారి కుటుంబ సభ్యులు చేశారు. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించడంతో ఆ దేశ ప్రభుత్వం అయితే ఈ ఉరిశిక్ష కేసులో కాస్త ఊరట లభించింది. తాత్కాలికంగా అయితే ఆ ఉరిశిక్షను అయితే వాయిదా వేసింది. మరి దీనిపై అయితే పలు చర్చలు కూడా జరగనున్నాయి. ఏదైతే తమ ఒప్పందం ప్రకారం ఆ $40 మిలియన్ల ఒప్పందం ప్రకారం కూడా చర్చలు జరుగుతున్నాయి. మరి ఆ ఒప్పందాలు సఫలమై వారు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల కుటుంబ సభ్యులు తమ కేసును వాపసు చేసుకుంటే తప్ప అక్కడి ప్రభుత్వాలు అయితే క్షమాభిక్ష పెట్టే అవకాశం అయితే లేదు. ఈ మొత్తం మీద ఈ వ్యవహారం అయితే రేపు తనకు ఉరిశిక్ష పడాల్సిన ఆ సందర్భం అంటే ఆ కేసు అయితే ఇప్పుడు వాయిదా పడింది. మొత్తం మీద నిమిష ప్రియకైతే కాస్త ఊరట లభించింది. తను ఊపిరి తీర్చుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఈ కేసు నుంచి మొత్తానికి బయటపడి జైలు నుంచి బయటపడి మరి తాను ఇప్పుడు ఇండియాకు వస్తుంది అనేది అయితే ఇప్పటికైతే దానిపై అయితే ఎలాంటి నిర్ణయానికి రాలేదు. మొత్తం మీద ఆ కేసుకు సంబంధించి జస్ట్ ఉరిశిక్ష మాత్రమే తాత్కాలికంగా వాయిదా వేశారు. కానీ ఆ ఉరిశిక్ష మరి భవిష్యత్తులో ఉంటుందా లేదంటే ఈ కేసులో ఇంకేదైనా కీలక మార్పులు చోటు చేసుకుంటాయా అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక తన కేసు గురించి మనకు తెలిసిందే 2018-19 ఆ సమయంలో జరిగిన ఆ కేసులో ఎవరైతే తన పార్ట్నర్గా చెప్పుకుంటున్న వ్యక్తిని హత్య చేసి తనను ఆ హత్య నుంచి తప్పించుకోవడానికి తను తప్పు మీద తప్పు చేసిన ఆ సందర్భం అంటే తప్పు మీద తప్పు చేసిన ఆ సంఘటనలోనే తనకు ఆ ఉరిశిక్షణ అయితే పడింది. తన సాయం చేసిన తన ఫ్రెండ్కు యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించింది ఏమెన్ ప్రభుత్వం. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం చేసిన భారత కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ కృషి ద్వారా తనకు రేపు జరగాల్సిన అంటే జూలై 16న వేయాల్సిన ఆ ఉరిశిక్ష అయితే తాత్కాలికంగా వాయిదా పడింది. మరి చూడాలి తన కేసులో ఇంకా ఎలాంటి కీలక పరిణామాలు జరగబోతున్నాయో. తనకు నిజంగానే అంటే భవిష్యత్తులో ఉరిశిక్ష వేస్తారా లేదంటే ఆ ఉరిశిక్ష నుంచి తప్పించి తను జైలు శిక్ష అనుభవించి తిరిగి భారతదేశానికి తను చేరుకుంటుందా? ఈ ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.